నమస్కారం వెల్కమ్ టు బీమాస్ మీడియా న్యూస్లోకి వెళ్తే సదరన్ జోనల్ కౌన్సిల్ ఏర్పాట్లపై తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, జాయింట్ కలెక్టర్ రాజాబాబు, వెంకటేశ్వర్లు, కమిషనర్ గిరీసా, అసిస్టెంట్ కలెక్టర్ తదితర అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. స్థానిక ఎన్నికలపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, జేసీ రాజాబాబు, కమిషనర్ గిరీసా హాజరయ్యారు. All the instructions are very clear, sir. We have noted down all instructions regarding the model code, ground floor. నిన్న మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నానితో సహా 19 మందిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కుప్పంలోని ఒక ప్రైవేట్ హోటల్లో బస చేసిన అమర్నాథ్ రెడ్డిని, నానిని రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. టీడీపీ శ్రేణులు అక్కడికి పొలం నేరుకు తరలించారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఖండించారు. బుధవారం కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దొంగదారిన అక్రమంగా గెలిచేందుకు అరాచకాలను పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నన్ను అక్రమంగా రాత్రి 1 గంట సమయంలో కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి పొలంనేరుకు తరలించడం బాధాకరమన్నారు. వైసీపీ నాయకులు అందరూ ఉన్నప్పటికీ వారిని అరెస్టు చేయకుండా టీడీపీ నేతలను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేతలను కుప్పం నుంచి తరలించిన పోలీసులు వైసీపీ నేతలను ఎందుకు తరలించలేదని మండిపడ్డారు. వెంటనే వారిని కుప్పం నుంచి ఖాళీ చేయించాలని, లేని పక్షంలో చెలో కుప్పం కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తనను గాయపరిచి అక్రమంగా తరలించారని పోలీసులపై మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా ప్రభుత్వం బాధ్యత వహించాలని, అలా లేని పక్షంలో పోలీసులపై మండిపడ్డారు. న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఇంతగా పోలీసులు ఓవరాక్షన్ చేయడంపై మండిపడ్డారు. తాము ప్రజాప్రతినిధులే కానీ టెర్రరిస్టులు కాదు అని తీవ్రస్థాయిలో వారు మండిపడ్డారు. ఈరోజు దీనికి సంబంధించి మా హక్కులు కాలు రాస్తున్నారు. ఎక్కడ కానీ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. ఏ విధంగా అంతమంది పోలీసులు పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు అని అడుగుతా ఉన్నాం. అసలు ఏం జరుగుతూ ఉంది? మేమేమన్నా నక్సలైట్లా? మేమేమన్నా దేశద్రోహ నేరాలు చేసేవాళ్ళమా? అసలు ఏంటి? మమ్మల్ని ఎందుకు ఇళ్ళలో నుంచి బయట రానియకుండా అంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఇళ్లలో ఉంచాలనుకుంటున్నారు? ఏం మీ భయం? అసలు ఎందుకు మీ ప్రాబ్లం ఏమి? మీ సమస్య ఏంది? మమ్మల్ని ఇంట్లో బేగం వేసేస్తే నేను వచ్చినా నా పని అయిపోయింది. నేను ఇంకోటి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. అది ప్రధానంగా చెప్పాలనుకున్నా. కుప్పంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, అర్ధరాత్రి కావాలంటే ఎక్కడేసినా మీ ముందుకు వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నా. ఈరోజు 100 మంది పోలీసులు పెట్టినా మళ్ళా కుప్పానికి మీ ముందుకు వచ్చామంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏ సెకండ్లో, ఏ నిమిషంలో, అర్ధరాత్రిలో మీకు జరిగితే ఆ సెకండ్లో మళ్ళా మేము కుప్పం. పోలీసుల కళ్ళుగప్పి కుప్పం చేరుకుని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు.
కుప్పం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి, పలమనేరు శాసనసభ్యుడు ఎన్ వెంకటగౌడ్ మాట్లాడారు. ఈరోజు టీడీపీ నాయకులు కుప్పంలో విలేకరుల సమావేశం నిర్వహించి తమకు ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారని, కుప్పంలోని 14వ వార్డు అక్రమంగా దౌర్జన్యంగా ఎనామినస్ చేశారని మాట్లాడుతున్నారని, ఆ విధంగా చేయాలంటే 25 వార్డులు కూడా చేసేవాళ్ళం కదా. జగనన్న ప్రభుత్వంలో శాంతియుతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి మేము శాంతియుతంగానే ప్రచారంలో పాల్గొని ఏ అభ్యర్థికి కూడా ఆటంకం కలిగించకుండా ధర్మంగా శాంతియుతంగా పాల్గొంటున్నామని తెలిపారు. టీడీపీ నాయకులు తప్పుడుగా మాట్లాడుతూ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నామన్నారు. కుప్పం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఒక ఎన్నికల అధికారిపై మూకుమ్మడిగా దాడి చేసిన టీడీపీ నాయకులపై పోలీసులు శాంతియుతంగానే వ్యవహరించారని, తమ గృహాలకు వారిని చేర్చారని, వీరి వల్ల ఎలాంటి గొడవలు సంఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వీరిని కుప్పంకు రావద్దని పోలీసులు తెలిపారు. ఎవరు గూండాల్లా ఎవరు వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఆయన తెలిపారు. ఒక్క వార్డులోనే ఇనామినేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? కావాలనుకుంటే 25 వార్డు ఇనామినేట్ చేసేవాళ్ళం కదా. చేయాలనుకుంటే, అలాంటి పనులు చేయాలనుకుంటే 25 స్థాయి కూడా కాదు. నేను కుప్పం ప్రజలకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, మరీ ముఖ్యంగా కుప్పంలో ఉన్నటువంటి ఎంతో మంచి గౌరవం ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కూడా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన గతంలో 2014లో ఎక్కడి నుంచి పోటీ చేశాడు. కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా కావచ్చు, వాళ్ళు కూడా చాలా మంచివారు. ఇక్కడ ఏదో అయిపోతా ఉందని చెప్పే ప్రయత్నం తప్పు అని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఖండిస్తా ఉంది. ఎందుకంటే దీనికంతా కూడా కారణం మనం బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఆలోచించుకోవాలి. పోటాపోటీగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో, రాష్ట్రం అంతా కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కుప్పం నియోజకవర్గంలో 85% పైన వైఎస్ఆర్సీపీ గెలిచింది. ప్రజలు ఓట్లు వేసి ప్రతి పంచాయతీలు ఇక్కడ ఉండే పంచాయతీలో. దీన్ని బట్టి మున్సిపాలిటీలో కూడా ఏ విధంగా ఉంటుందో కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అధికార పైన దాడి చేశారు, వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఒక ఇక్కడ ఏదైతే ఆదేశం మాట్లాడటం భావ్యంగా ఉంది. అంటే మీరు గుండాలాగా వ్యవహరిస్తున్నారనేసి అంటున్నారు చంద్రబాబు. పర్యావరణం, నీటి రక్షణకై నరపత్ సింగ్ రాజ్ పౌరోహిత్ దేశమంతటా సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు తిరుపతిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో మొక్కలు నాటారు. వీరిని గూండాల గోపీనాథ్ రెడ్డి సత్కరించారు. పరిరక్షించాలనే ఉద్దేశంతో యువకుడు హర్పత్ సింగ్ గారు జమ్మూ కాశ్మీర్ నుంచి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మన తిరుపతికి ఇచ్చేశారు. ప్రతి చోట చెట్టు నాటి పర్యావరణం గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుపతికి వచ్చారు. ఈరోజు తిరుపతిలో కన్పత్ సింగ్ గారు మిగతా నాయకులందరూ కలిసి సరస్వతి శిశు మందిరంలో చెట్టు నాటి అతన్ని ఘనంగా సన్మానించి మేమందరూ కూడా పర్యావరణానికి పరిరక్షించడానికి మేమంతా ముందుంటామని అతనికి మనోధైర్యం చెప్పి మళ్ళీ అతన్ని దేశయాత్రలో వెళ్తున్నారు. అతనికి ఈరోజు మేమందరూ శుభాభివందనాలు తెలుపుకుంటూ ఆయన యాత్రను జయప్రదం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. मैं ग्रीन में नरपत सिंह राजपुरोहित बाड़मेर राजस्थान से हूँ. मेरी यात्रा 27 जनवरी 2019 को शुरू हुई है. मेरी यात्रा का उद्देश्य पर्यावरण संरक्षण और जल संरक्षण के प्रति आम जन में जागरूकता लाना. हम पर्यावरण को कैसे बचाया जा सकता है, जल को कैसे बचाया जा सकता है, इससे छोटी छोटी कड़ियों को जोड़ के बड़ी कड़ी बनाकर कार्यक्रम के माध्यम से लोगों को जागरूक कर रहा हूँ. मेरी 20 स्टेट में 22,123 किलोमीटर 15 किलोमीटर हो चुकी है. వేదాంతపురం బైపాస్ సర్కిల్లో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ప్రదీప్ అక్కడికక్కడే మరణించారు. అప్పటికి సమయం 8:15 మృతుడు తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం మార్క్స్ నగర్ కాలనీకి చెందిన సిపిఐ శాఖ సహాయ కార్యదర్శి పెద్ద కొడుకు ప్రదీప్గా గుర్తించారు. కారు వేగం సుమారు 140 కిలోమీటర్లకు పైగా దూసుకెళ్లినట్టు అక్కడ సాక్షుల కథనం. 4 స్కూటర్లు, ఒక ఆటోను తోసుకుంటూ వెళ్లాడు. ఈ కారు డ్రైవర్ చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఫుల్గా త్రాగి డ్రైవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 30 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నవంబర్ 29వ తేదీ సోమవారం వర్చువల్ విధానంలో లక్ష కుంకుమార్చన జరగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ సేవా టికెట్ ధరను 1,116 రూపాయలుగా టీటీడీ నిర్ణయించింది. త్వరలోనే ఈ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఈ టికెట్ బుక్ చేసుకున్న గృహస్థులు 90 రోజుల్లోపు 100 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైన్లో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. దర్శన సమయంలో గృహస్థులకు ఉత్తరీయం, రవిక, అక్షింతలు అందిస్తారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా వర్చువల్ సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మకి గురు సత్కారం కార్యక్రమంలో వారి యొక్క పల్లవి సేవలో టీటీడీ రిటైర్డ్ ఈవో రమణాచారి ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గరుడ పురాణాల్లో మనిషి మరణాంతరం ఏమి ఉన్నాడనే విషయాన్ని రవిశంకర్ గురూజీ భక్తులకు చక్కగా వివరించారు. In Garuda Purana it is said after the soul leaves, it lingers on as preta yoni for 10 days. Because the transition is so big that it gets so confused. Now the body it has dropped, it doesn't want to go back to the body because it looks like an excretion. The body doesn't feel like something that one wants to get into. But one is not used to the other side. This is called pretyoni. They are in between now. And then after some time it gets used to this in between stage, then it moves on. This is where the knowledge helps. When someone dies, the son or daughter, the priest, they say, you are not the body, you are not the mind, you are not your intellect. Move beyond this. Let this earth element absorb the earth element in your body. Let the water in your body go to the water. Let the fire element engulf this entire thing. So we merge our body back into the nature. Till now it is holding, this is me. Now it says, no, I am not this. What am I? Who am I? This awareness starts happening. And so it said, holding the tail of a cow, the soul crosses the river Vaitarani. Even the tail of a knowledge, even little bit of knowledge if you hold on to, you can cross oceans. The ocean may be very big, but a small life jacket is good enough for you to float. This is the knowledge that the children give to the parents or diseased people. It's called tarpan. All that you see in the world is equivalent to a sesame seed. It's nothing, not much significant. Like the sesame seed, drop all your desires, whatever incomplete. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా మాథాబి మంజమ్మ పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. జోగమ్మ వారసత్వానికి చెందిన మంజమ్మకు జానపద నృత్యంలో చక్కటి ప్రావీణ్యం ఉంది. వీరు కర్ణాటక జానపద అకాడమీకి మొదటి ట్రాన్స్ ఉమెన్ అధ్యక్షులుగా ఉన్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి ట్రాన్స్జెండర్గా మాతాబి మంజమ్మ చరిత్రలో నిలిచారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
వయోపరిమితి లేకుండా ప్రతి ఒక్కరూ నిరంతరం సాధన చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యోగా విద్యతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. నిరంతరం సాధన చేయకపోతే ఆరోగ్యం గతి తప్పుతుందన్నారు. స్థానిక ఎస్వి క్యాంపస్ స్కూల్ ఆవరణలో బుధవారం సాయంత్రం జరిగిన యోగాసన ఫెస్ట్ ముగింపు సమావేశంలో పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ నేపథ్యంలోనే భూమన మాట్లాడుతూ యోగా ఓ ఆరోగ్య క్రీడగా పేర్కొన్నారు. యోగా విద్యకు సనాతన భారతీయ మూలాలు ఉన్నాయని తెలిపారు. ఋషుల ద్వారా మన భారతదేశంలోని ఆవిష్కృతమైందని పునరుద్ఘాటించారు. ఇతర దేశాలకు గతంలో దీని గురించి తెలియదని, అయితే ప్రస్తుతం భారతదేశం ప్రసాదించిన భిక్షతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యోగాపై ఆసక్తి పెరిగిందన్నారు. యోగా విద్యను కేంద్రం పెంపొందిస్తుందన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఈ నెల 13-14 తేదీలో జరగనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు శుభాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుప్పిరెడ్డి, కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 15వ డివిజన్ అభ్యర్థి కమ్మ కళ్యాణికి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచార కార్యక్రమంలో రూపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగురమ్మ పాల్గొన్నారు.